యా అందరు చెబుదాం మరొకసారి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని సన్నిధిలో మొట్టమొదట దేవుణ్ణి మహిమపరుస్తూ ఆయనకు ప్రభావాలు చెల్లిస్తూ కూడి ఉన్న మీకందరికీ యేసుక్రీస్తు నామములో మరొకసారి నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సన్నిధిలో అందరూ ప్రార్థించారు, అవునా కాదమ్మా? ఏడో వారం చక్కగా అందరూ కూడా విశ్వాసం కలిగి, ఒక నమ్మకం కలిగి, ఒక నిరీక్షణ కలిగి మనం అందరం ప్రార్థించాం. ఎందుకో తెలుసా? నూతన సంవత్సరం ఎట్లాగుండాలని అమ్మా, ఎట్లాగుండాలి అమ్మా? అందరూ సంతోషంగా, సమాధానంగా, భర్తలు, పిల్లలు, పాడి పంట అన్ని, సంఘము, సేవకులు, మన గ్రామము అందరూ క్షేమంగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థించాం. దేవుని సన్నిధిలో చాలా సంతోషం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎట్లాగున్నారు? పోయిన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు అమ్మా దేవుని దయ వలన క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నాము అన్న వాళ్ళందరూ ఒకసారి స్తోత్రం చెబుతారా? గట్టిగా స్తోత్రం చెబుతారా? సంతోషంగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మనల్ని గత కాలమంతా కూడా ఏం చేశాడమ్మా? కాచి కాపాడి ఈరోజు మనం సజీవులంగా క్షేమంగా ఉన్నాము అంటే కేవలం దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. అందుకని మనం ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధిలో. ప్రభు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుని పని చేయాలి. మనం బలహీన స్థితిలో ఉన్నా దేవుని పని చేయాలన్నా చేయలేవు. చేయగలమా? చేయలేము. అందుకనే ఆయన మనకు శక్తి ఇచ్చినప్పుడు, బలం ఇచ్చినప్పుడు, ఓపిక ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని మందిరములో మనము సాగిలపడుతూ ప్రభుని స్తుతించాలి. అది దేవుడు మనకు అనుగ్రహిస్తున్న కృప. మంచిది ప్రియ దేవుని పిల్లలారా. మరి 6 వారాలు ఆయన సన్నిధిలో మనల్ని కాచి కాపాడి 7వ వారం ఈ ప్రార్థనలో ఇంతవరకు నడిపించిన దేవునికి మహిమ కలుగును గాక. మరి 6వ వారంలో వాక్యం గుర్తుందా? ఏం చదువుకున్నాం 6వ వారంలో వాక్యం అమ్మా? సామెతలు 4. నా కుమారుడా, బుద్ధిని సంపాదించుకో, అది నిన్ను కాపాడిద్ది అని మనం చదువుకున్నాం, అవునా కాదా? ఆ సంపాదనంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోవాలి అని మనం చదువుకున్నాం. మంచిది. బుద్ధి, జ్ఞానం ఎన్ని విషయాలలో మనల్ని కాపాడుతుందని చెప్పా. ఎన్ని విషయాలలో మనల్ని ఆ బుద్ధి మనల్ని రక్షిస్తుంది. దేవుడిచ్చిన బుద్ధి, దేవుడిచ్చిన జ్ఞానం ఎన్ని విషయాలలో నుంచి మనల్ని తప్పిస్తుంది అమ్మా? లోకపు మూర్ఖపు మాటలాని వాని చేతిలో నుంచి మనం రక్షిస్తుంది. ఇంకా అమ్మా రెండవది దుష్టుల మార్గం నుంచి మనల్ని కాపాడుతుంది బుద్ధి. ఇంకా అమ్మా చీకటి త్రోవలోనికి వెళ్లకుండా మనల్ని కాపాడుతుంది బుద్ధి. ఇంకా కీడు చేయు వారి చేతిలో నుంచి మనల్ని కాపాడుతుంది. ఇంకా అతి మూర్ఖుల చేతిలో నుంచి కాపాడుతుంది. ఇంకా అదే మా జార స్త్రీ నుంచి కాపాడుతుంది అనేది మనం చదువుకున్నాం. పోయినటువంటి వారంలో బుద్ధి చూడండి మనకెంత ఆలోచన ఇస్తుందో, ఆ జ్ఞానం ఎంత తలంపునిస్తుందో, ఆ జ్ఞానం వలన మనం ఏ విధంగా బ్రతకగలమో లోకంలో మనం చదువుకున్నాం పోయిన వారం. ఈ వారం
ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. చాలు, ఆ ఒక్క మాటమ్మా. ఈ మాట మనమందరం కలిసి చదువుదామా? ఈ మాట మనమందరం కలిసి చదువుదాం. అందరం కలిసి తుదకు స్వరం పెంచాలి. తుదకు చాలు, గట్టిగా. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. దేవుడి వాక్యం మన పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సన్నిధిలో ఎఫెసీ సంఘానికి ఆయన వ్రాస్తున్న మాట. ఎఫెసీ సంఘానికి పౌలు గారు వ్రాస్తున్న మాట. సంఘము బలపడాలి అని చెప్తున్నాడు. సంఘము బలాభివృద్ధి చెందాలి. ఏ బలాన్ని గురించి చెప్తున్నాడు ఈయన? అమ్మా, శరీర బలమా, ఆత్మబలమా? ఆత్మబలము. అది కూడా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి. ఏ శక్తి? అందరూ చెప్పండి, ఏ శక్తి? ప్రభువు యొక్క మహాశక్తి. అందరూ అనండి, ప్రభువు యొక్క మహాశక్తి. ఇది ఏ శక్తి? శక్తి కాదండి, మహాశక్తి. శక్తి వేరు, మహాశక్తి అంటే ఇక ఆ శక్తికి మించిన శక్తి ప్రపంచములో ఎక్కడా ఉండదు. ఎన్ని శక్తులు ఉన్నాయి ప్రపంచంలో? ఎన్ని శక్తులు ఉన్నాయి ప్రపంచంలో? చాలా శక్తులు ఉన్నాయి. అది ఒక మ్యాటర్, అది మనకి సంబంధించింది కాదు. మళ్ళీ దాంట్లో మనం పోకూడదు. ఇంకా ఏమో చాలా శక్తులు ఉన్నాయి. వీటన్నిటికి మించిన శక్తి ఏంటిది? మహాశక్తి. ఈ శక్తి ఎవరిది? ఈ మహాశక్తి ఎవరిది? దేవునిది, ప్రభువుది. స్తోత్రం. ఈ ప్రపంచాన్ని ఏలుతున్న మహాశక్తి, రాజ్యాలను సహితం నడిపిస్తున్న మహాశక్తి. ఇంకా చెప్పాలంటే సముద్రాలను, నక్షత్రాలని, అంతరిక్షాన్ని, సూర్యుడిని, చంద్రుణ్ణి, సమస్తమైన సృష్టిని నడిపిస్తున్నది ఎవరో తెలుసా? మహాశక్తి. అది ఎవరిది? ప్రభువు యొక్క. అందరూ అనండి, ప్రభు అంటే దేవుడు. ఎవరైనా దేవుని యొక్క మహాశక్తి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువులో ఉన్న శక్తి సామాన్యమైనటువంటిది కాదు. అమ్మా, ప్రభువులో ఉన్నటువంటి శక్తి సామాన్యమైనటువంటిది కాదు. మరి ఎటువంటిదయ్యా? మరణాన్ని సహితం లేపగలిగినటువంటి శక్తి. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవరైనా మరణించి లేచిన వాళ్ళు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు, లేకపోతే నాకు తెలిసిన వాళ్ళలో మరణించి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అమ్మా, అందరూ సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళే. కానీ ఒకే ఒక దేవుడు, జీవం గల దేవుడు, ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. ఎక్కడి నుంచి లేచాడు? అమ్మా, మృతులలో నుంచి మరణమును జయించాడు. ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణమును జయించడానికి కారణం ఏంటో తెలుసా? తండ్రి యొక్క మహాశక్తి చేత కుమారుణ్ణి దేవుడు ఏం చేశాడు? లేవనెత్తాడు అనేది మనం చూద్దాం దేవుని సన్నిధిలో. ఎఫెసీ పత్రిక తీయండి, 1వ అధ్యాయము.
ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఇదే పుస్తకములో 1వ అధ్యాయం దగ్గరికి రండి. 1వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు మనం చదువుకుందాం. ఆయన మిమ్ములను పిలిచిన పిలుపు వల్లనైనా నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి కొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మహాశక్తిని గురించి ఇప్పుడు మీరు చదివారు. ఇప్పుడు ఎందుకు చదివించానంటే, చెప్పటం కంటే నేను దేవుని వాక్యములో నుంచి మనం చూద్దాం. మహాశక్తి ఏంటి? ఆ శక్తి అంటే జాగ్రత్తగా మనం గమనిస్తే, ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి అనేది చాలా విలువైన మాట. మృతుల్లో నుంచి ఎవరైనా లేచారా? ఎక్కడైనా చనిపోయిన వాళ్ళు లేచినట్టు దాఖలు ఏమైనా ఉన్నాయా? లేవు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఆయన బలాతిశయము చేత ఆయన బలాన్ని ఉపయోగించాడు. దేవుని బలాన్ని. దేవుని బలం అంటే, బలాతిశయం అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క శక్తిని, మహాశక్తిని ఉపయోగించి క్రీస్తుని ఎక్కడి నుంచి లేపాడు? అక్కడ 20వ వచనం చూడండి. మృతుల్లో నుంచి లేపి, ఎక్కడి నుంచి? అందరూ అనండి. మృతులంటే చనిపోయిన లోకములో నుంచి. ఏమండి, అక్కడికి వెళ్ళిన వ్యక్తి తిరిగి రాగలడా? ఒకవేళ వస్తే ఎవరైనా బ్రతకగలరా? మనం అనుకోవచ్చు. ఏమండి, లాజరు తిరిగి వచ్చాడు కదా, తిరిగి వచ్చాడు, కానీ మరలా చనిపోయాడుగా, అవునా కాదా? కానీ తిరిగి లేచి సజీవులుగా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కానీ ఒక మనిషిని మృతుల్లో నుంచి లేపటం ఎవరి వలన కాదు, ఏ శక్తి వలన కాదు, ఏ మాంత్రికుడి వలన కాదు, ఏ లోకములో ఏ శక్తి వలన కాదు. మరి ఎవరి వలన అయిందంట? ఇప్పుడు చెప్పండి. దేవుని యొక్క దేన్ని బట్టి అయింది? ఆయన మహాశక్తిని బట్టి ఏం చేశాడు? మృతుల్లో నుంచి క్రీస్తును లేపి ఏం చేశాడంట? ఆయనను లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను. దేవుని స్తోత్రం. ఇక భూలోకములో ఎన్ని నామాలైతే ఉన్నాయో అన్ని నామాల కంటే కూడా
చూడండి, అనేక నామాల కంటే ఈ నామాన్ని దేవుడు పైనుంచాడు. ఏ నామము? యేసయ్య నామము. అందరనండి, ఇంకొకసారి అనండి ఆ నామాన్ని, ఇంకొకసారి ఆ నామాన్ని అనండి. యేసయ్య నామాన్ని దేవుడు ఎక్కడుంచాడు? ఏమ్మా, ఎక్కడుంచాడు? మేరీ మాత ఎక్కడుంచాడమ్మా? ఆయన నామాన్ని ఎక్కడుంచాడు? అనేక నామాల కంటే ఎంతో హెచ్చుగా పరలోకమునందు, చూడండి, ఆయనను తన కుడి పార్శ్వమును కూర్చొనబెట్టుకుని ఉన్నాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మృతులలో నుంచి లేపటం అంటే అది సామాన్యమైనటువంటిది కాదు. ఈ లోకములో దేనినైనా చేయగలరు. పిల్లిని బల్లిని పిల్లిని చేయగలిగిన వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ అసాధ్యమైంది ఎందుకు చెప్పమంటారా? అసాధ్యమైంది ఏంది లోకంలో? మరణము నుంచి ఒక వ్యక్తిని లేపటం అంటే సామాన్యమైనటువంటిది కాదు. ఎంతలో శక్తి ఉండాలి. ప్రభు ఆయన ఏం చేశాడు? మనల్ని, ప్రభుని ఏం చేశాడు? దేవుడు తన కుమారుని ఏం చేశాడు? మృతుల్లో నుంచి లేవనెత్తి దేనికంటే హెచ్చుగా ఉంచాడంట? దేనికంటే? సమస్తమైన ఆధిపత్యము కంటే. ఈ లోకంలో ఆధిపత్యాలు ఉన్నాయా లేవా? ఆధిపత్యాలు అంటే నేను బలాఢ్యుడంటే నేను బలాఢ్యుడిని, వాళ్ళ ఆధిపత్యము కంటే, ఇంకా దేనికంటే? అధికారము కంటే. ఇక ఆయన నామములో అధికారం ఉంది. ఆ నామానికి సమస్త ఆధిపత్యాన్ని ఇచ్చాడు, ఆ నామానికి సమస్త అధికారాన్ని ఇచ్చాడు. ఇంకేమిచ్చాడు? శక్తి కంటే, ఈ లోకములో ఉన్న శక్తులు కంటే పై శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యేసయ్య నామానికి ఇచ్చాడు. ప్రభుత్వము కంటే, దేనికంటే? ఇప్పుడు పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వాలన్నిటినీ తిప్పివేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? యేసయ్య నామానికి ఉంది. ఆ మాట అన్నామనుకో, అమ్మో మీ యేసయ్యకి నా శక్తి ఉంది అంటారా లేదా? కానీ దేవుని వాక్యములో ఏముందో తెలుసా? ప్రభుత్వము కంటే, ప్రభుత్వం అంటే గవర్నమెంట్ కంటే కూడా దేనినైనాను శాసించగలిగినటువంటి శక్తి ఎవరికుంది? ఆ నామానికి ఉంది. ఇంకే శక్తి ఉందంట? ఇంకే శక్తి ఉందమ్మా? ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన ప్రతి నామము కంటే. దేవునికి స్తోత్రం. ఈ యుగము కాదండి, ఒకవేళ రాబోయే యుగం ఏమైనా ఉందేమో అని నేను అనుకుంటున్నా, కానీ మనకు మాత్రం తెలియదు. ఆ యుగం ఎట్లాగుంటుందో మనకు తెలియదు. ఈ యుగం మాత్రమే మనకు తెలుసు ఇట్లాగుంటుందని. కానీ రాబోవు యుగం కూడా ఉందంట. మరి ఆ సృష్టి ఎట్లా ఉంటుందో, ఆ ప్రణాళిక ఎట్లా ఉంటుందో మనకై తెలియదు. కానీ బైబిల్ చెప్పలేదు. కానీ ఏన్నాడు? రాబోవు యుగమునందు రాబోయే దైవ పరిపాలన కూడా ఈ యుగమునందే కాకుండా రాబోవు యుగమునందు కూడా ఆ నామానికి ఏముందో చెప్పండి అమ్మా. ఏముందండి? శక్తి ఉంది. చూడండి, ఆ మహాశక్తి ఎంత గొప్పదో. ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ఈ శక్తిని దేవుడు ఎవరి పట్ల చూపుతున్నాడు అంటే, మనం 19వ వచనం చూస్తే ఎవరి పట్ల చూపుతున్నాడు ఈ శక్తి తెలుసా? ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్య వ్యక్తిదో. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే క్రీస్తునందు ఏ శక్తిని చూపించి క్రీస్తును దేవుడు మృతుల్లో నుంచి లేవనెత్తాడో అమ్మా, అదే శక్తి ఎవరి యందు చూపిస్తున్నాడు? విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి. ఈ మాట గట్టిగా స్తోత్రం చెప్పండి. అర్థమైందమ్మా? మృతులలో నుంచి క్రీస్తును లేపటానికి దేవుడు ఏ శక్తిని ఉపయోగించాడో, క్రీస్తు పట్ల ఏ శక్తిని చూపించాడో, మన పట్ల కూడా అదే శక్తిని మనల్కి చూపిస్తున్నాడు. అంటే
క్రీస్తుని మరణము నుంచి లేవనెత్తినప్పుడు మనల్ని మరణము నుంచి లేవనెత్తలేడా? లేవనెత్తుతాడు అన్న వాళ్ళు చేయి చూపించండి. ఇక్కడ పౌలు గారు రాస్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తును ఏ శక్తిని బట్టి తండ్రిని లేవనెత్తి పైన కూర్చోబెట్టాడో సేమ్ అదే శక్తిని మన పట్ల చూపిస్తాడు. అంటే కుమారుని ఎంతగా ప్రేమించాడో కుమారుని కంటే కూడా మనల్ని ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం నాయన. ఇంతగా ఎవరైనా ప్రేమించగలరా అమ్మా? ఇంతగా ఎవరైనా నిన్ను నన్ను ప్రేమించగలరా? ఇంతగా ఎవరైనా జారి చూపగలరా? లేదు. అదిగో ఆ మహాశక్తి మన యందు దేవుడు ఉంచుతాడంట. మన 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 శక్తి ఏంటో మనకు తెలియదు. నిజంగా మనం ఏమనుకుంటాం, నేను చేసే 2 మాటల ప్రార్థన ఏ పాటిది పాస్టర్ గారు చేస్తే సంఘంలో వాళ్ళు కొంతమంది చేస్తే కార్యాలు జరిగిద్ది, కానీ నేను చేస్తే కార్యం జరిగిద్దా అని ఎంతమంది మాట్లాడుతున్నారు ఈ మాట మనందరిలో, ఇప్పుడు మనందరిలో. కానీ దేవుడు ఏమన్నాడు? విశ్వసించు ప్రతి వాణి పట్ల ఆయన చూపుతున్న శక్తి, అంటే నా పట్ల ఎంత శక్తిని చూపుతున్నాడో నీ పట్ల. ఇప్పుడు సేవకులు చేసిన పొరపాటు ఏంటంటే, చేస్తున్నది ఏంటో తెలుసా? ఎవరంతా వాళ్ళు ప్రార్థన చేసుకుంటే మీ సమస్యలు తీరుతున్నాయి అన్నాం అనుకో, ఈయనకి సేవ జరగదుగా. సేవకులు అంటే నేను రహస్యం చెబుతున్నా, అందరినీ ఎవరిని గ్రిప్పులో ఉంచుకోవటానికే తప్ప. అవునా కాదా? కానీ దేవుని వాక్యంలో మనం తేటగా చూస్తే, విశ్వసించు ప్రతి వాని పట్ల ఆయన శక్తి, అంటే విశ్వసించు ప్రతి వాడంటే ఎవరు అమ్మా? ఇప్పుడు విశ్వసించు ప్రతి ఒక్కళ్ళంటే ఎవరు? ఇందులో ఎంతమంది ఉన్నారు? విశ్వసించు ప్రతివాడు, విశ్వసించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు. ఇప్పుడు నా పట్ల ఎంత శక్తిని చూపాడో నీ పట్ల మీరేమనుకోవచ్చు, పాస్టర్ గారు మీరంటే అభిషేకించబడిన వారు, మీరంటే పూర్తిగా ఎన్నుకొనబడిన వారు, మేమంటే పొలం పనులు చేసుకుంటా లోక సంబంధంగా. అయినా కూడా దేవుడు ఇక్కడ బైబిల్లో రాయబడిన మాట ఎంతో చూడండి. అదే మర్మాలు, అదే మనం తెలుసుకోవాల్సింది బైబిల్లో. విశ్వసించు ప్రతి వాని పట్ల దేవుడు శక్తిని చూపిస్తున్నాడు. అంటే నీలో కూడా ఒక శక్తి ఉంది. ఏముంది? నీలో కూడా ఒక తెలియని శక్తి దేవుడు నీలో ఉంచాడు. నీలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఎందుకు కార్యం జరగదు? నువ్వేమనుకుంటున్నావో తెలుసా? నిన్ను నీవు తక్కువగా ఎంచుకోవటం వలనే ఏమవుతుంది? అక్కడ కిందకు దిగజారిపోతున్నావు. కాదండి, ప్రతి ఒక్క బిడ్డ దేవుడు ఆలకించునుగాక, అంగీకరించునుగాక. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న ఉదాహరణ చూపిస్తా. ఏలియా మన వంటి మనుష్యుడే. ఏలియా మన వంటి మనుష్యుడు కాదన్నాడా? మనలాంటి మనిషి అన్నాడా? ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిసింది ఆగమంటే, అంటే మనలాంటి మనుష్యుడే అన్నాడంటే అర్థం ఏంటి? ఆయన చేస్తూ ఏ విధంగా జరిగిందో నీవు కూడా విశ్వాసం కలిగి మనస్ఫూర్తిగా చేస్తే జరగదా? చెప్పాలి. చేయాలి. ఎట్లాగే చేయాలి? కూర్చోవాలి, గదిలో కూర్చోవాలి, వాక్యాన్ని ఎత్తిపట్టు. ఇదిగో ఈ వాక్యంలో ఉంది ప్రభువా, నువ్వు చెప్పావు తండ్రి, నేను ప్రార్థిస్తున్నాను, నమ్మకం కలిగి ప్రార్థిస్తున్నాను, చెయ్యి. దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. దేవుని యొక్క మృతులలో నుంచి క్రీస్తును లేపిన శక్తి నిన్ను ఆవరించి ఊహించని వాటికంటే, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగినటువంటి ఆయన శక్తి. ఒకసారి స్తోత్రం చేద్దాం ఈ మాటకి, గట్టిగా స్తోత్రం చేద్దాం ఈ మాటకి, గట్టిగా స్తోత్రం చేద్దాం ఈ మాటకి.
దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆ శక్తి ఎంత గొప్పదో. మనం అనుకుంటాం నేను చేసిన చిన్న ప్రార్థన ఏ పాటిదండి. కాదు, ప్రతి ఒక్క బిడ్డలో శక్తి ఉంది. ఇది నా మాట కాదు, పౌలు గారు రాసినటువంటి ఎఫెసీ సంఘానికి రాసిన మాట. విశ్వసించు. మీరు అది ఒక్కసారి ఆ మాట చదవండి, చదివి వినిపిస్తా మీకు. ఎఫెసీ 1వ అధ్యాయం ఇందాక చదివారు, 19వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మాైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని. దేవుని స్తోత్రం. మనం ఏం తెలుసుకోవాలని పౌలు గారి ప్రార్థన? సంఘములో బిడ్డలు ఏం తెలుసుకోవాలని? పాటలు తెలుసుకోవాలనా, వాక్యం తెలుసుకోవాలనా, సాక్ష్యం తెలుసుకోవాలనా, దర్శనం తెలుసుకోవాలనా? మంచిదే. వీటన్నిటికంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు నీ పట్ల చూపుచున్న ఆ శక్తి ఎంత గొప్పదో చూడండి అంటున్నాడు. నిజంగా ఆ మహాశక్తి మనలో ఉందండి. ఎవరిలో ఉంది అమ్మా? మీలో ఉందా లేదా? నాలో ఉంది అన్నవాళ్ళు చేయి చూపించండి. ఈ మహాశక్తి నాలో కూడా ఉంది అన్నవాళ్ళు. మీలో లేదా శక్తి? లేదా? అవిశ్వాసంగా మనం చెప్పకూడదు, విశ్వాసం కలిగి చెబుదాం. పౌలు గారు అన్న మాట ప్రకారంగా విశ్వసించు ప్రతి ఒక్కళ్ళు. నువ్వు విశ్వాసం కలిగి వచ్చావు కాబట్టి విశ్వసించిన వాడికి దేవుడిచ్చే వరం ఏంటో తెలుసా? మహాశక్తిని దేవుడు నీకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇటు మాటలు ఎవరు చెప్పలేరు. చెప్పారనుకో ఏమవుద్ది? అధికులైపోతాం, కింగులైపోతాం. అందుకని అందరు దైవజనుడి కంట్రోల్లో ఉండాలి ఇవాళ సభలో అన్ని కూడా మొత్తం కూడా. కానీ అన్నిటికంటే మించింది ఏంటో తెలుసా? మర్మము. దేవుని యొక్క మహాశక్తి ఎవరిలో ఉందమ్మా? విశ్వసించు వానిలో ఉంది. నమ్ము ప్రతి వాడిలో ఏముందంట? శక్తి ఉంది. ఏ శక్తి అది? అది ఏ శక్తి? మహాశక్తి. ఏ శక్తి? దేవుని శక్తే, కరెక్టే. ఏ శక్తి? ఎటువంటి శక్తి అది? ఇందాక చెప్పా, ప్రభుత్వము కంటే, ఆధిపత్యము కంటే, అధికారము కంటే, ఇంకా దేనికంటే? ఈ యుగమందు మాత్రమే కాకుండా రాబోవు యుగమందు ప్రతి నామము కంటే. ఏ నామము కంటే? ప్రతి నామము కంటే శక్తివంతమైనది, బలమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా? ఎఫెసీ సంఘములో పౌలు గారు అంటున్నాడు, అటువంటి శక్తి యందు మీరు బలవంతులై ఉండాలి. ఆ శక్తి ఏం చేస్తుందంటే మనల్ని బలపరుచునుగాక. ఒకవేళ ఆ శక్తి వలన బలహీనులైన వారు ఏం చేశారు తెలుసా? సేవ చేశారు. చేశారా లేదా? ఆ శక్తి ఎందుకు మనలో ఉండదో తెలుసా? మనం ఎప్పటికప్పుడు ఏమంటాం చెప్పండి? ఎప్పటికప్పుడు ఏమంటాం? నా వల్ల కాదులేయో పాస్టర్ గారు, నా వల్ల కాదు. నా వల్ల అవుతుందా? నా వల్ల కాదులే. మనకొక మాట, నా వల్ల కాదులే అనుకుంటాం. మానవుడు నా శక్తి ఏ పాటిది, నా బలం ఏ పాటిది అని అంటున్నా మనల్ని దేవుడు బలపరచటానికి మనలో ఏముంచాడు చెప్పండి? చెప్పాలి. ఏముంచాడు? శక్తి. మనల్ని జనరేట్ చేయటానికి. జనరేట్ అంటే ఇప్పుడు కరెంట్ పోగానే కరెంట్ వస్తుంది. దేని వల్ల వస్తుంది? కరెంట్ పోగానే జనరేటర్ ఏమిస్తుంది? కరెంట్ని ఇస్తుంది. ఇప్పుడు కరెంట్ పోయింది, ఇన్వర్టర్ ఉంది మనకి. ఇన్వర్టరు ఎమ్మట ఏమిస్తుంది? మనలో కూడా ఈ మహాశక్తి క్రైస్తవుల్లో ఎందుకుంటారో తెలుసా? ఈ మహాశక్తి మనలో ఎందుకుంటారో తెలుసా? మనం ఒకప్పుడు శక్తి సన్నగిల్లిపోతున్నాం అనుకో, అలసిపోతున్నాం అనుకో,
మనం అలసిపోతున్నాం అనుకో, అలసిపోతున్న మనకి ఇదేం చేసిద్ది? మనల్ని మరలా ఏం చేసిద్ది చెప్పాలి? శక్తిని అనుగ్రహించునుగాక, బలాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. ఎక్కడ చూస్తామో తెలుసా? ఓ చిన్న ఉదాహరణ చెప్తా మీకు. 2వ కొరింథీ తీయండి, 2వ కొరింథీ తీయండి, మీకు అర్థం కావాలంటే. ఈ శక్తి మనలో ఏ విధంగా ఉపయోగపడుతుందో, మనలో ఏ విధంగా మనల్ని నడిపిస్తుందో దేవుడిచ్చిన శక్తి. అందరూ తీశారా? అందరూ తీశారమ్మా? అందరూ తీశారు. ఈ మహాశక్తిని గురించి మనం చదువుకుందాం. దేవుడు మనలో ఉంచిన మహాశక్తి, దేవుడు మనకిచ్చిన బలాన్ని బట్టి ఆ మహాశక్తి ఏం చేసిద్దో చూడండి. 2వ కొరింథీ 12వ అధ్యాయం తీశారు అందరూ? 2వ కొరింథీ, అమ్మా జ్యోతి వస్తుందా? 2వ కొరింథీ 12వ అధ్యాయం తీశారా? ఇప్పుడు 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. కాదు, 9వ వచనం చదవండి. 9 నుంచి. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవముల్లోనూ నేను సంతోషించుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరంటున్నారు ఈ మాట? పౌలు గారు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను వీటన్నిటిలో సంతోషంగా ఉన్నా, నేను సంతోషంగా ఉన్నాను. వీటన్నిటిలో క్రీస్తు నిమిత్తము నా కలిగిన బలహీనతల్లో, బలహీనతలంటే చెప్పాలి మీరు. బలహీనతలంటే అనారోగ్యములో, ఇంకా బలహీనతలంటే శరీర బలహీనతలమ్మా, నీరసం, ఇంకా కాలు నొప్పి, చెయ్యి నొప్పి, బుర్ర నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, బలహీనతల్లో. అవునా కాదు? ఈ బలహీనతల్లో మనం ఏమవుతాం చెప్పండి? ఇప్పుడు ఈ బలహీనతల్లో మనం ఏమవుతాం? ఇప్పుడు బలహీనత వచ్చిందనుకో, ప్రార్థన చేయలేంగా, మందిరానికి రాలేంగా. ఏందమ్మా అంటే, పాస్టర్ గారు నా వల్ల కాదు, అదేదో మీరే చేసి ముగించరాదండి, ఏదో చేయలేకపోతున్నాను, ఏందో ముందుకు ప్రార్థన నడవలేకపోతున్నాం, ఏందో బలహీనంగా ఉంది, తెలియని బలహీనతల్లో కూడా పౌలు గారు యాక్టివ్గా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకని బలహీనతలో యాక్టివ్గా ఉన్నాడు? ఈ బలహీనత వచ్చినప్పుడు మనల్ని శక్తివంతుల్లాగా తయారు చేసేటువంటి క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు శక్తి అన్నాడు. అది అండర్లైన్ చేసుకొని, ఏ శక్తి? ఈ క్రీస్తుకి ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తుకి తండ్రి వలన వచ్చింది. తండ్రి వలన వచ్చిన క్రీస్తు శక్తి మనకిచ్చాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి ఈ మాటకి. క్రీస్తు యొక్క శక్తి మనల్ని, పౌలు గారిని బలహీనతల్లో కూడా సంతోషంగా ఉన్నాడంట. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఇదేందా, వీడికింత బలహీనత వచ్చింది, అసలు ఇంకొకరైతే ఈ బలహీనతలో ఎన్ని మందులు వాడతారో, ఎన్ని హాస్పిటల్ తిరుగుతారో, ఎంతగా చేస్తారో, ఈ బలహీనతలో కూడా సేవ చేస్తున్నాడు, బలహీనతలో కూడా సువార్త చెబుతున్నాడు, బలహీనతలో కూడా ప్రార్థనకి వెళ్తున్నాడు, బలహీనతలో కూడా పనికి వెళ్తున్నాడు. ఏంటి ఇతనిలో ఉన్న మర్మం ఏంటి అనుకుంటాం. కానీ ఏ శక్తి అది? ఈ శక్తి అంట ముసలి ప్రాయములో కూడా దేవుడు వాడతాడంట మనిషికి. ఎక్కడ ఏ ప్రాయం? మనం అనుకుంటాం, అమ్మో నా వలన కాదులే, నా పని అయిపోయిందిలే అనుకుంటాం. కాదు, ఆయన శక్తి మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధ గ్రంథములో మోషే గారికి 120 ఏళ్ళు వచ్చినా కూడా శక్తి సన్నగిల్లలేదట. మేరీ మాత. ఎవరికి? మీరు ఆగండి. ఎవరికి? మోషే గారికి. ఎవరికమ్మా? మరి అన్నేళ్ళు వచ్చిన శక్తి తగ్గిందా?
అది ఆయన శక్తా దేవుని శక్తా? చెప్పాలి. దేవుని శక్తి. అందుకని అన్నాడు పౌలు గారికి బలహీనతలు చాలా ఉన్నాయి. లేవంటారా బలహీనతలు? ఆయన మనిషి, ఆయన బలహీనత ఏంటో తెలుసా? ఆయన శరీరం పగిలిద్దంట, శరీరంలో పగుళ్ళు వచ్చింది, శరీరంలో నుంచి చీవు నెత్తురు వచ్చిందంట. వాసనకి పౌలు గారి దగ్గర ఎవరు ఉండలేరంట. భయంకరమైన జబ్బు ఉందంట పౌలు గారు. అమ్మా, మరి అంతలా బలహీనతలో కూడా అంత సేవ చేయగలిగాడంటే ఎవరండి ఆయన చేత సేవ చేయించింది? చెప్పాలి. మరి పౌలు గారి చేత సేవ చేయించిన దేవుడు మన చేత సేవ చేయించలేడా? నీ చేత సేవ చేయించలేడా? మరి మనం ఏమనుకుంటాం? అమ్మో, ఇక నేను రాలేను, ఇక నా పని అయిపోయింది, ఇక నా పని కాదు. తండ్రి, నేను వెళ్ళాలి, నీ శక్తిని నేను కలిగి ఉండాలి, నీ శక్తిని నేను కలిగి ఉండాలి అని మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. అదే మనకు తెలియని మర్మం. పౌలు గారి బలహీనతల్లో కూడా పౌలు గారిని బలపరిచింది, సంతోషంగా ఉంచింది దేవుని శక్తి అనంట. ఈరోజు మనకి ఏ బలహీనత వచ్చినా మనం భయపడాల్సిన పని లేదు. ఏ బలహీనత కూడా మనల్ని ఏమీ చేయదు. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మా బలహీనతల్లో కూడా మనల్ని బలపరిచేది ఏంటిదయ్యా అంటే దేవుని శక్తి. రెండవది, దేవుని శక్తి మనకెప్పుడు దేవుడిస్తాడు? రెండవది, నిందలలో అన్నాడా లేదా? అక్కడ ఒకటి బలహీనతల్లో మనకేమొస్తుంది? దేవుని శక్తి మనకిస్తాడు. బలహీనతను కూడా మనం లెక్క చేయమంట. దేవుని శక్తి బలహీనత కంటే మనల్ని ఎక్కువగా బలపరుస్తాడు. రెండవది, నిందలలో. అందరూ అనండి అమ్మా, అందరూ అనండి. నిందలలో. రెండవది, నిందలలో. ఇప్పుడు నీ మీద నింద వచ్చింది అనుకో, నింద వచ్చింది, ఎట్లాగుంటావు? నింద పెడితే నీ మీద ఎట్టబడతావు అమ్మా? నింద వచ్చింది, ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదు, సరే నేను అనుకుందా నేను తప్పు చేయలేదు, నాకు నింద వచ్చింది, ఎంత విచారంగా ఉంటామో తెలుసా? చెడు పనులు చేస్తూ నిందలు పడేవాళ్ళు బ్రహ్మాండంగా తిరుగుతారు, కాళ్ళు రెట్టేసుకొని తిరుగుతారు. వాళ్ళు ఏమన్నా సిగ్గులే చెరవన్నది. ఇంకా ఎప్పుడు తప్పు చేయని వాళ్ళ మీద నింద పడితే వాళ్ళ ముఖాలు ఎట్లాగుంటాయి? ఎప్పుడు తప్పు చేయని వాళ్ళ మీద ఒక అపనింద పడింది అనుకో, ఎట్లాగుంటది మాలు? ఏందమ్మా మాస్టర్ గారు, మనసు చచ్చిపోయిందండి అన్న మాటకి ఏం తప్పు చేయలేదండి నేను, కానీ ఎందుకు వచ్చింది నేను అర్థం కావట్లేదండి. ఏమండి, అట్లా కుమిలిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ఇంతకు ముందు కుమిలిపోయిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు కుమిలిపోతున్న వాళ్ళు కావచ్చు. ఆ నిందల్లో ప్రార్థన నడిచిద్దా? ఇక ప్రార్థనలో కూర్చుంటే ఏం గుర్తొచ్చింది? ఇప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చుంటావు, ఏం గుర్తొచ్చిందమ్మా? వాళ్ళు అన్న మాటలే కడుపులో దేవుత, హృదయంలో దేవుత ఎవరో చెయ్యిబెట్టి హృదయం అంతా గెలుగుతున్నట్టుగా, ఏంటి నాకు ఈ కర్మ, ఇది ఎందుకు వచ్చిందా, ఎప్పుడు రాంది, ఎందుకు వచ్చిందా, నేను ముఖం ఎట్ట చూపించానా కొంతమంది నిందలు ఉన్నవాళ్ళు పేర్లవి కాదు తిరుగుతున్నారు, మొహం చూపించుకుంటా. మనం ఏం చేస్తాం? నిందల్లో బాధల్లో కుమిలిపోతా ఉంటాం. కానీ దేవుని శక్తి ఏం చేసిందో తెలుసా? నింద పడినప్పుడంట ఆ నిందల్లో కూడా నిన్ను అధిగమించేటువంటి ప్రార్థన ఇచ్చేది ఏంది తెలుసా? దేవుని శక్తి. స్తోత్రం చెప్పండి ఈ మాటకి. పౌలు గారికి ఎన్ని నిందలు వచ్చినాయి? ఆ నిందలన్నిటిలో పౌలు గారిని బలపరిచింది ఏంటి తెలుసా? శక్తి. మనం కూడా నిందల్లో మనల్ని బలపరిచేది దేవుని శక్తి అంట. ఆ దేవుని శక్తి ఉంటే నిందలు వచ్చినా ఏం కాదు. ఎట్టొచ్చినాయో చెప్పాలి, అందరూ అనండి. ఎట్టొచ్చినాయో అట్లాగనే పోతాయి. నేను చూపిస్తున్నా. ఎట్లాగొచ్చినాయో అట్లాగనే పోతాయి. ఎట్లాగ పోయేటట్టు చేసేది ఏంటి తెలుసా? ఆయన మహాశక్తి మనలో ఉందనుకో అమ్మా, ఈ బలహీనతలు మనలేమి. ఇప్పుడు రెండు వచ్చినాయి. రెండిట్లో దేవుని శక్తి మనతో ఉంటది. ఒకటి, బలహీనతల్లో దేవుడు బలపరుస్తాడు, నిందల్లో బలపరుస్తాడు. మూడవది, ఇబ్బందుల్లో. అందరూ అనండి
ఇబ్బందులంటే భోగి ఇబ్బందిగా ఉందండి, ఇంట్లో కూడా గడవట్లేదండి పాస్టర్ గారు, భోగి ఇబ్బందిగా ఉంది అన్నోళ్ళు చేయి చూపించండి. ఇలాంటి ఇబ్బందులు వచ్చిన వాళ్ళు కుటుంబాల్లో ఎవరు లేరా? అందుకని నేను కూడా చేయగలుగుతున్నా. ఏమ్మా అందరికి నేను కావచ్చు, నేను ఒకప్పుడు పిల్లలకు కనీసం ఆహారం పెట్టలేని స్థితి, కరెంటు లేని స్థితి. దేవుని శక్తి. ఏ శక్తి అది? దేవుని శక్తి అండి, దేవుని శక్తి. అటువంటి ఇబ్బందుల్లో కూడా ఇబ్బందులను తొలగించి సమృద్ధిని ప్రసాదించేది ఏందో చెప్పండి మనకి. మా దేవుని యొక్క మహాశక్తి అంట మన ఇబ్బందులన్నిటినీ తొలగించునుగాక. అందుకని ఇబ్బందుల్లో మనం దిగులు పడాల్సిన పనిలా. ప్రవ్వా నీ శక్తి నాకుందయ్యా, నీ శక్తి ద్వారా నేను సమృద్ధిని పొందుకుంటాను అని మనం ప్రార్థన చేద్దాం. ఇబ్బందులన్నిటిని తొలగించే దేవుని శక్తి. అవునా కాదు? నాలుగవది హింసలలో. ఎందులో హింస అంటే అమ్మా, హింస అంటే హింసల్లో కూడా నీకు దేవుని శక్తి ఉంటుందంట. దేవుడి శక్తి నీకు తోడుగా ఉంటుంది. హింసల్లో అంటే మనలో ఎవరైనా హింసించేవాళ్ళు నీకు తగిలారా? ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, హింసించేవాళ్ళు తగిలారా? ఏమ్మా మల్లేశ్వర్, ఎవరు తగిలారా? హింసించేవాళ్ళు ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువుల్లో కావచ్చు, బయట వాళ్ళు లేరా? ఉండరా? మాటల ద్వారా హింసించేవాళ్ళు లేరా? మాటల ద్వారా, చూపుల ద్వారా హింసించేవాళ్ళు లేరా? తగాదాలు పెట్టుకొని హింసించేవాళ్ళు లేరా? అప్పులు ఎగ్గొట్టి హింసించేవాళ్ళు లేరా? సూటి పోటి మాటలతో హింసించేవాళ్ళు లేరా? ఉంటారు. కానీ హింసలో కూడంట ఆ శక్తి ఏం చేసిద్దో చెప్పమంటారా? ఆ మహాశక్తి ఏం చేసిద్దమ్మా? హింసలో కూడా ఏం చేసిద్దమ్మా? నిన్ను సంతోషంగా ఉంచునుగాక, నిన్ను ఆనందంగా ఉంచునుగాక. అందుకనే మత్తయి సువార్త 5లో ఒక మాట అన్నాడు, నా నామము నిమిత్తము జనులు మిమ్ములు నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యము మీది, సంతోషించి రిజాయిస్ ఇన్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ నిందల్లో కూడా నిన్ను బలపరిచేది ఏంటిదయ్యా? దేవుని శక్తి. నిన్ను హింసించేవారు, నిన్ను దూషించేవారు, ఇంకా నిన్ను ఎగతాళి చేసేవారు, నిన్ను పలు రకాలుగా దూషించే వాళ్ళ గురించి కూడా నిన్ను